హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియో మనకి క్వశ్చన్ నెంబర్ 643 చేయబోతున్నాం. మ్యాక్సిమం యావరేజ్ సబ్జెక్ట్ అనమాట క్వశ్చన్ నెంబర్ వచ్చేసి. సో ఇక్కడ ఏం చేస్తానంటే నెంబర్స్ ఇస్తున్నాడు, కే అని ఒక వాల్యూ ఇస్తున్నాడు. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఇచ్చిన కే ఉంది కదా, సో కే ఎలిమెంట్ సెలెక్ట్ చేసి దాన్ని యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అలా మనకి ఎన్ని నెంబర్స్ ఇస్తాడో అన్ని నెంబర్స్లోనే 4 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసి అందులో ఏది మ్యాక్సిమం యావరేజ్ వస్తుందో దాన్ని మనం రిటర్న్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. సో ఫస్ట్ ఇక్కడ మనకి కే ఈక్వల్ టు 4 ఇచ్చారు కదా, సో ఇంకో 4 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేస్తావు. ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ఒక యావరేజ్ వస్తుంది. అండ్ దాని తర్వాత ఈ 4 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేస్తావు, ఒక యావరేజ్ వస్తుంది. దాని తర్వాత ఈ 4 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేస్తావు, ఒక యావరేజ్ వస్తుంది. ఇక్కడ మొత్తం అన్ని ఎలిమెంట్స్ కవర్ అయిపోయినాయి కదా. ఎన్నిసార్లు లూప్ రన్ అవుతుంది మామూలుగా చెప్పాలంటే ఎన్ టైమ్స్ రన్ చేస్తాం అనుకో, ఈ ఎన్ని ఉంటాయి అన్నిసార్లు, అంటే 6 ఉన్నాయి కాబట్టి 6 సార్లు రన్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, కే ఈక్వల్ టు 4 ఇచ్చాడు. సో ఎట్ ఎ టైం 4 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేయాలి. ఇంకో ఫస్ట్ ఈ 4 కవర్ అయిపోతున్నాయి, దాని తర్వాత ఐటెస్ట్లో ఈ 4 కవర్ అయిపోతాయి, దాని తర్వాత ఐటెస్ట్లో ఈ 4 కవర్ అయిపోతాయి. సో టోటల్గా అన్ని ఎలిమెంట్స్ కవర్ అయిపోయినాయి కదా. ఎన్నిసార్లు అనేది 3 సార్లు అనవద్దు అనమాట. సో మనం ఇవి అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా క్వశ్చన్ అయితే సాల్వ్ చేయొచ్చు. అండ్ యావరేజ్ ఫైండ్ చేయడం అందరికి వచ్చిందే. వన్స్ ఈ 4 సెలెక్ట్ చేసిన తర్వాత అన్నీ ఒక వేరియబుల్కి యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుని మనం ఎన్ని ఎలిమెంట్స్ సెలెక్ట్ చేస్తున్నామో డివైడెడ్ బై అంతా చేయాలి కదా. 4 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేస్తాం అనుకో, డివైడెడ్ బై 4 చేయాలి. 5 సెలెక్ట్ చేస్తే డివైడెడ్ బై 5 చేయాలి. సింపుల్గా మనకి 4, 5 అన్నది అంటే లైక్ యావరేజ్ చేయాల్సింది ఎన్ని ఎలిమెంట్స్ సెలెక్ట్ చేస్తున్నాం అన్నది కే ఈక్వల్ టు 4 అని ఇస్తున్నారు కదా. సో కేతో మనం డివైడ్ చేస్తే సరిపోతుంది. సో డివైడ్ చేసి మనం బయట ఒక వేరియబుల్ పెట్టుకుందాం, జస్ట్ కంపేర్ చేసుకుందాం. ఓకే, కంపేర్ చేసుకుని ఈ యావరేజ్ ఎక్కువ వచ్చిందనుకో అప్డేట్ చేసుకుందాం, లాస్ట్కి దాన్ని రిటర్న్ చేద్దాం, అంతే. అర్థమైందా? సో ఇక్కడ ఒకటే ఎలిమెంట్ ఇచ్చాడు, కే ఈక్వల్ టు 1 ఇచ్చాడు. ఏం వచ్చింది ఆన్సర్? 5 వచ్చింది. కాకపోతే ఇక్కడ చూడండి కరెక్ట్గా అబ్జర్వ్ చేసిన అవుట్పుట్లో డెసిమల్ వాల్యూస్ వచ్చినాయి. అంటే మనం ఏం రిటర్న్ చేయాలి? ఇంకో రిటర్న్ టైప్ ఫ్లోట్ వాల్యూ, ఒక ఫ్లోటింగ్ వాల్యూ రిటర్న్ చేయాలి. సో నేను ఏం చేస్తాను తెలుసా, మనం బయట డిక్లేర్ చేసుకుందాం అనుకున్నాం కదా, ఒక వేరియబుల్ తీసుకుని అందులో మనం అప్డేట్ చేసుకుందాం, మ్యాక్సిమం వాల్యూ అందులో పెట్టేసుకుందాం, దాన్ని రిటర్న్ చేద్దాం అన్నాం కదా. సో దాన్ని నేను ఫ్లోట్ వాల్యూ కింద తీసుకుంటా. సో ఎలా రాస్తాను చూడు. ఫస్ట్ మనం ఈ లూప్ రన్ చేయడానికి ఎన్ని ఎలిమెంట్స్ తెలుసుకోవాలి. సింపుల్గా n ఈక్వల్ టు లెన్ ఆఫ్ నమ్స్ అన్నాను. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఇందులో అవుట్పుట్ ఏం ఇవ్వాలి? మ్యాక్సిమం యావరేజ్ ఇవ్వాలి కదా. అండ్ బై ద వే ఈ క్వశ్చన్ మనం 2 రకాలు సాల్వ్ చేయొచ్చు. ఇంకా చూడు, అరే అలాగే స్లైడింగ్ ఉంది అనమాట. నేను 2 రకాల అప్రోచ్ చెప్తాను. ఫస్ట్ నార్మల్ బ్రూట్ ఫోర్స్ అనమాట అరే అన్నది. సో అది చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలి? మ్యాక్స్ యావరేజ్ రిటర్న్ చేయాలి. ఎక్కడ ఏం చేస్తానంటే డైరెక్ట్ ఇక్కడ ఫ్లోట్ అని తీసుకుంటా. ఇది ఎప్పుడో చాలాసార్లు మనం వాడామన్నమాట ఫ్లోట్. ఇలా మనం -inf అనాలన్నమాట. డైరెక్ట్ 0 తీసుకోకుండా లేదా ఏదో వాల్యూ తీసుకోకుండా ఇన్ఫినిటీ వాల్యూ అంటే లీస్ట్ వాల్యూ అనమాట అసైన్ చేసుకుంటున్నాం. అది కూడా ఫ్లోటింగ్లో అసైన్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు లూప్ రాయాలి. ఫర్ i in range ఆఫ్ n. కరెక్టేనా? కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం n టైమ్స్ రన్ చేయకూడదు. ఇందాక ఆల్రెడీ చెప్పా. ఫస్ట్ 4 సెలెక్ట్ చేసావు, నెక్స్ట్ ఈ 4 సెలెక్ట్ చేసావు, దాని నెక్స్ట్ ఈ 4 సెలెక్ట్ చేస్తాం. ఇక్కడతో అయిపోతుంది లూప్. ఎలిమెంట్స్ సెలెక్ట్ అయిపోతున్నాయి. ఇంకా ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 4 సెలెక్ట్ చేయాలంటే ఇంకొక ఎలిమెంట్ మిస్సింగ్, ఇంకోటి లేదు, 3 ఉన్నాయి. సో నువ్వేం చేయాలి? n - k + 1 టైమ్స్ నువ్వు లూప్ అయితే రన్ చేయాలి. అదేంటి బ్రో అలా ఎలాగా అవుతుంది అంటే, ఇప్పుడు n అంతా ఇక్కడ 6 ఎలిమెంట్స్ కదా, 6 - 4 చేయి ఎంత? 2 + 1 ఎంత? 3 కదా. ఈ +1 ఎందుకు చేశానంటే మామూలుగా n - k చేస్తే 2 వస్తుంది. సో 0, 1, 2 లాస్ట్ ఐటరేషన్ ఎగిరిపోద్ది కదా రేంజ్లో. అదేందా 2 అనే ఐటరేషన్ ఎగిరిపోద్ది, అందుకే +1 చేశాను. సో ఇప్పుడు 3 టైమ్స్ రన్ అవుతుంది. మనకి ఎన్నిసార్లు అన్నావు లూపు? 3 టైమ్సే కదా. ఇక్కడ చూడు, ఫస్ట్ ఐటరేషన్లో ఈ ఫస్ట్ 4 సెలెక్ట్ అవుతాయి, సెకండ్ ఐటరేషన్లో ఈ 4 సెలెక్ట్ అవుతాయి, థర్డ్ ఐటరేషన్లో ఈ 4 సెలెక్ట్ అవుతాయి. ఇక్కడతో అయిపోయింది కదా లూపు. ఎలిమెంట్స్ అన్ని సెలెక్ట్ అయిపోయింది కదా. సో అందుకు అలా రాశాను అనమాట. +1 లాస్ట్ యాడ్ చేసింది అందుకు. ఓకే, సో ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఒక వేరియబుల్ తీసుకుందాం. కరెంట్ సమ్ అని చెప్పి 0 తీసుకున్నాం. ఎందుకు కరెంట్ సమ్ 0 తీసుకున్నానంటే మనం i దగ్గర ఉన్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 దగ్గర ఉన్నాం అనుకో. సో ఫస్ట్ కరెంట్ సమ్కి ఈ 1 యాడ్ చేసుకుని తర్వాత మిగతా ఎలిమెంట్స్ అనమాట. మొత్తం టోటల్గా 4 ఎలిమెంట్స్ యాడ్ చేయాలి కదా. సో ఈ కరెంట్ సమ్కి యాడ్ చేసుకుందాం ఫస్ట్. అప్పుడు ఏమవుతుంది? ఈ లూపు ఫస్ట్ టైం ఇక్కడ మర్చిపోయాం, మనం సెమీకోలన్ పెట్టడం మర్చిపోయాం. ఓకే, సో ఈ లూప్ ఫస్ట్ ఐటరేషన్ అయినప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ యాడ్ చేసేసి కరెంట్ సమ్లో పెట్టుకుందాం. కరెంట్ సమ్లో పెట్టి లాస్ట్లో ఏం చేద్దాం? ఈ కరెంట్ సమ్ని యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి డివైడెడ్ బై k చేసి మన మ్యాక్సిమం యావరేజ్ కన్నా ఈ కరెంట్ సమ్ ఎక్కువ ఉందనుకో అప్పుడు అప్డేట్ చేసుకుందాం. ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా లీస్ట్ వాల్యూ. ఇది ఖచ్చితంగా ఎంతకంత వాల్యూ ఇస్తుందంటే దానికంటే ఎక్కువ ఉన్నట్టే అప్డేట్ అవుతుంది అనమాట. సో అలా మనం చెకింగ్ చేసుకుందాం. సో ఇప్పుడు లోపలికి వచ్చి నేను ఇన్నర్ ఫర్ లూప్ రాయాలి. ఎందుకంటే నార్మల్ బ్రూట్ ఫోర్స్ అంటే నెక్స్ట్ ఫర్ లూప్లో ఉంటాయి. స్లైడింగ్ విండో క్వశ్చన్ అన్నింటి కూడా బ్రూట్ ఫోర్స్ అంటే నెక్స్ట్ ఫర్ లూప్లు ఖచ్చితంగా ఉంటాయి. సేమ్గా
ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఐ కామా ఎక్కడ దాకా వెళ్ళాలి, ఐ ప్లస్ కే వరకు వెళ్ళాలి. అదేంటి బ్రో అంటే ఇప్పుడు ఫస్ట్ ఐటరేషన్లో మనకి ఇక్కడ ఐ ఈక్వల్ టు 0 కదా. ఇక్కడ ఈ ఐటరేషన్లో ఏమవుతుందో చూడు, ఇక్కడ ఐ నుంచి ఐ ప్లస్ కే దాకా వెళ్ళాలన్నా, 0 నుంచి ఎక్కడ దాకా వెళ్ళాలన్నాను, 0 ప్లస్ కే, కే అంటే ఎంత 4. సో 4 ఇదిగో 0 నుంచి 4 దాకా వెళ్తుంది, అంటే 0 నుంచి 3 వరకు అంతే కదా. సో ఇక్కడ నుంచి సో ఐ ఈక్వల్ టు 0, తర్వాత ఇక్కడ 1, తర్వాత ఇక్కడ 2, తర్వాత ఇక్కడ 3, ఇక్కడ దాకా వెళ్ళాలి. ఈ 4 ఎలిమెంట్స్ సెలెక్ట్ అవుతుంది కదా ఈ లూప్ రాయడం వల్ల. సింపుల్గా ఏం చేయాలి అసలు, లోపలికి వచ్చి ఏం లేదు, ఇక్కడ కరెంట్ సమ్ ఉందా, కరెంట్ సమ్ ప్లస్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ జే అనాలి. ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుంది, జేలో స్టోర్ అవుతాయి కాబట్టి కొంచెం కింద పెట్టలేదంటే. ఇక్కడ జే అనేది ఎలా రన్ అవుతుంది, ఇక్కడ 0, 1, 2, 3 వరకు ఉండాలి. ఇక్కడ 4 రన్ అవుతుంది, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, 4 రన్ అవుతుంది. రేంజ్లో మనకి లాస్ట్ ఎలిమెంట్ ఎగిరిపోద్ది అన్నాం కదా ఐటరేషన్. సో 0 నుంచి 3 వరకు ఈ లూప్ అయితే రన్ అవుతుంది. ఇది ఇక్కడ ఎలిమెంట్స్ చూడు, ఇక్కడ 0, ఇక్కడ 1, నెక్స్ట్ 1లో ఉంది, ఇది 2లో ఉంది, ఇది 3లో ఉంది. సరిపోయింది కదా, యాడ్ చేసుకున్నాం మొత్తం. ఇక్కడ సమ్ వచ్చింది, ఫస్ట్ 4 ఎలిమెంట్స్ సమ్ వచ్చింది. బయటకు వస్తుంది, అది ఏం చేయాలి నువ్వు, చాలా సింపుల్, యావరేజ్ చేయాలి. సో ఇక్కడ కిందకు వచ్చి ఏం చేస్తానంటే నేను కరెంట్ సమ్ డివైడ్ ఈక్వల్ టు కే. ఓకే, కరెంట్ సమ్లో ఎంతైతే వాల్యూ ఉందో దాన్ని కేతో డివైడ్ చేసి మళ్ళీ కరెంట్ సమ్లో స్టోర్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్గా ఒక చెకింగ్ చేయాలి. ఇఫ్ కరెంట్ సమ్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాక్స్ యావరేజ్, ఎలా అయితే కనుక మ్యాక్స్ యావరేజ్ ఈక్వల్ టు కరెంట్ సమ్ అనమాట. ఇలా అప్డేట్ చేసుకున్నాం. సింపుల్గా బయటకు వచ్చి ఏం చేయాలి తెలుసా, రిటర్న్ మ్యాక్స్ యావరేజ్ చేయాలన్నమాట. రిటర్న్ మ్యాక్స్ యావరేజ్. ఇప్పుడు ఇక్కడ చూడే ఫస్ట్ ఐటరేషన్లో 4 ఎలిమెంట్స్ సెలెక్ట్ అనేది తెలిసిపోయింది. నెక్స్ట్ ఐటరేషన్లో మనకి ఇక్కడ ఐ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు ఇది ఎలా రన్ అవుతుంది, ఐ 1 నుంచి 1 + 4 అంటే 1 + 4 అంటే 5. సో ఇప్పుడు చూడు 5 అంటే లాస్ట్ ఎలిమెంట్ ఎగిరిపోద్ది, అంటే 4 వరకు ఉండదు, 1, 2, 3, 4 దాకా వెళ్తుంది. ఇంకో పొజిషన్ చూడే, ఇది 1, ఇది 2, ఇది 3rd పొజిషన్, ఇది 4th పొజిషన్, అంతే కదా. 0 ఇండెక్స్ చూడండి, 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 కదా, అర్థమైందా. సో ఇదిగో నెక్స్ట్ 4 ఎలిమెంట్స్ సెలెక్ట్ అయినాయి. దీని తర్వాత ఐటరేషన్లో చూడు ఐ ఈక్వల్ 2 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 2 దగ్గర స్టార్ట్ అవుద్ది, 6 దగ్గర ఎండ్ అవుతుంది. మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నాను, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ 6 - 1 దాకా వెళ్తుంది. ఇది 0 ఇండెక్స్ చూసుకుంటే, స్టార్టింగ్ 0 నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ మనకి మొత్తం ఎన్నిసార్లు రన్ అవుతుంది, 0, 1, 2, 3, 4, 5. ఓకే, సో ఇదిగో ఈ లాస్ట్ 4 ఎలిమెంట్స్ కూడా కవర్ అయినాయి. సింపుల్గా ఏం చేస్తున్నావు, ఒక వేరియబుల్కి యాడ్ చేసుకుంటున్నాం, దాన్ని యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఎక్కువ ఉంటే ఇందులోకి అప్డేట్ చేసుకుంటున్నాం, లాస్ట్లో దాన్ని రిటర్న్ చేస్తున్నాం, అంతే ఆన్సర్. అందుకని ఏం లేదు ఇందులో. ఓకే, సో ఇదిగో రిమూవ్ చేస్తున్నాం కామెంట్స్, ఇప్పుడు రన్ చేస్తున్నాను. అర్థమైంది అనుకుంటున్నా, చాలా ఈజీ కోడ్ ఇది. సో ఇక్కడ ఎందుకో ఎర్రర్ వచ్చింది, ఒకసారి చెక్ చేద్దాం. ఏమొచ్చింది, మనకు 75 రావాలి కానీ 00 వస్తుంది. ఎందుకు ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. అక్కడ మనకి యావరేజ్ తేడా వస్తుందంటే ఇంక ఇదే తేడా వస్తుంది. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం ఇక్కడ చూడు ఇంటి తీసుకున్నాం, 0 అనేది ఇంటిజర్ కదా, మనం పాయింట్లో తీసుకోలేదు, ఇంట్లో తీసుకున్నాం. సో ఇంట్లో అంటే మన ఇంట్లో కాదు, ఇంటిజర్లో తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ అందుకే ఎర్రర్ వస్తుంది, పాయింట్ వల్ల ఎగిరిపోతుంది అనమాట డివైడ్ చేసినప్పుడు. దీనికి సొల్యూషన్ ఏంటంటే చాలా సింపుల్, either దీన్ని ఫ్లోటింగ్ వాల్యూస్ తీసుకోవాలి, లేదంటే మనం ఇంకొక వేరియబుల్ తీసుకొని చేయొచ్చు అనమాట. సో ఒకసారి దీన్ని ఫ్లోటింగ్ వాల్యూ కింద తీసుకుని ట్రై చేద్దాం. సో 0.00 అన్నాం కదా, సో దీన్ని తీసుకుని ట్రై చేద్దాం. మ్యాక్సిమం సాల్వ్ అయిపోతుంది, అవ్వకపోతే కనుక మనం వేరే వేరియబుల్ తీసుకుందాం. ఇంకో సాల్వ్ అయిపోయిందా. సో ఇలా అవ్వలేదు అనుకో, మీరు ఏం చేస్తారు, ఇంకొక వేరియబుల్ దీని కింద రాస్తున్నాను చూడు, కరెంట్ యావరేజ్ అని తీసుకుని ఇందులో కరెంట్ సమ్ డివైడ్ బై కే చేయాలన్నమాట. ఇప్పుడు దీని కరెక్ట్గా యావరేజ్ వచ్చి మనకి ఇందులో స్టోర్ అవుతుంది వేరియబుల్లో. ఓకేనా, అంతే, అందుకని ఏం కాదు. ఇది మనం పాయింట్ వాల్యూ తీసుకోలేదు, డైరెక్ట్ 0 తీసుకుంటే ఇంటిజర్లో కన్సిడర్ చేస్తుంది కాబట్టి మనకి 75 ఎగిరిపోయింది. ఓకేనా, సో ఇది సొల్యూషన్. అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇదిగో సబ్మిట్ చేస్తున్నాను. చాలా స్లోగా ఉంటుంది, ఎందుకంటే ఇది O(n²) టైం కాంప్లెక్సిటీ. స్పేస్ మనం ఏం వాడుకోవట్లేదు, 2 వేరియబుల్స్ వాడుకుంటున్నాం అంతే. సో స్పేస్ అయితే మనకి O(1) లెక్క, ఓన్లీ టైం మాత్రం O(n) అనమాట. ఇది ఇక్కడ చూడు 69 అయినాయి, 127కి 69 కేసెస్ అయితే అయినాయి అనమాట. సో చాలా విచిత్రమైన నెంబర్ వచ్చింది, బట్ ఇట్స్ ఓకే. సో ఇదిగో ఇక ఏంటిది, ఇది ఇన్పుట్ చూడు ఎంత ఇచ్చాడో నెమ్స్. సో ఇవన్నీ అవ్వాలంటే చాలా టైం పడుతుంది, అందుకని చెప్పి మనకి TLE వచ్చిందనమాట. సో దీన్ని మనం సాల్వ్ చేయడానికి ఇక్కడ చూడు, ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చినా ఉన్నారు, స్లైడింగ్ నేర్చుకుంటారని ఇచ్చారు ఈ క్వశ్చన్. ఇప్పుడు మనం దీనికి O(n)లో మనం ఆన్సర్ అయితే రాయాలి, అప్పుడు ఇది మనకి సబ్మిట్ అయిపోతుంది, TLE రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం స్లైడింగ్ విండో టెక్నిక్ అయితే యూస్ చేద్దాం. సో ఇది మొత్తం రీసెట్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఇది
ఎన్లో రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఓ ఆఫ్ ఎన్లో రాయాలంటే మనం ఫర్ లూప్ ఒకసారి రన్ చేయాలి అన్ని ఎలిమెంట్స్ మీద. మనం ఇందాక రాసింది ఏంటి కరెక్ట్గా చెప్పాలంటే అది ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ కూడా కాదు, ఓ ఆఫ్ ఎన్ ఇంటూ కే అనమాట. ఎందుకంటే లోపల ఇన్నర్ లూప్ కే టైమ్స్ రన్ చేస్తున్నాం కదా. సో దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఓ ఆఫ్ ఎన్ ఇంటూ కే అని చెప్పాలి. సో నార్మల్గా నెక్స్ట్ ఫర్ లూప్ అంటే ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అనేస్తారు చాలామంది. సో నేను కూడా అలాగే అన్నాను, అంతే జనరల్గా అన్నాను. సో ఇందాక దానికి టైం కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ ఎన్ ఇంటూ కే. ఇప్పుడు మనం ఓ ఆఫ్ ఎన్లో రాయాలి. ఎలా రాయొచ్చు థింక్ చేద్దాం. మనం స్లైడింగ్ విండో గురించి నేర్చుకున్నప్పుడు ఏం చేయాలి, విండోలోంచి వెళ్ళిపోయే ఎలిమెంట్ని మైనస్ చేసుకుని వచ్చేదాన్ని యాడ్ చేసుకోవాలి. నిన్న వీడియోలో కూడా అదే చెప్పా, చాలా లెంతీ వీడియో వచ్చింది. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వస్తుందని చెప్పేసి. లెంత్ 35 minutes దాకా వచ్చింది వీడియో అన్నది. సో చాలా డీటెయిల్గా చెప్పాను. సేమ్ అదే కాన్సెప్ట్ అప్లై చేద్దాం. సో విండోలోంచి వెళ్ళిపోయేదాన్ని మైనస్ చేద్దాం, వచ్చేదాన్ని ప్లస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కరెంట్ సమ్ మ్యాక్స్ అని చెప్పేసి 2 వేరియబుల్స్ తీసుకుంటాం. కరెంట్ సమ్ ఈక్వల్ టు ఇందులో ఏం చేస్తాను అనుకుంటున్నారు, ఫస్ట్ కే ఎలిమెంట్స్ ఒక సమ్ అయితే సేవ్ చేసుకుంటా. మనం సమ్ ఆఫ్ అన్న మెథడ్ యూస్ చేసుకుందాం. అండ్ ఇందులో ఏం పాస్ చేయాలి, ఫస్ట్ కే ఎలిమెంట్స్ నమ్స్ ఆఫ్ స్టార్టింగ్ నుంచి ఇలా మనం ఇండెక్సింగ్ తెలుసు కదా కాన్సెప్ట్, ఫ్రమ్ 0 to k దాకా. కే అంటే మనకి 4 ఉంది కదా, ఫోర్త్ స్కిప్ అయిపోతుంది అనమాట. సో 1 to 0 1 2 3 వరకే వస్తాయి. ఇంకో 0th ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్. సో ఈ 4 దీనికి పాస్ చేస్తాం. దేనికి, సమ్ ఆఫ్ అన్నదానికి. ఏం చేస్తుంది సమ్ ఆఫ్ అన్నది, అన్నీ యాడ్ చేసి కరెంట్ సమ్ ఇక్కడ పెట్టుకుంటుంది. అండ్ అలాగే దీంతోపాటు మ్యాక్స్ సమ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. మ్యాక్స్ సమ్ ఈక్వల్ టు కరెంట్ సమ్. అదేంటి బ్రో ఇప్పుడు దాకా నువ్వేం చేయలే కదా, అప్పుడే మ్యాక్స్ సమ్ ఎందుకు అసైన్ చేసుకుంటున్నావు అంటే, మనకు తెలిసినంత వరకు మనకు తెలిసిన మ్యాక్సిమం సమ్ ఎంత దొరికింది, ఇప్పుడు దాకా యాడ్ చేసిన 4 ఎలిమెంట్స్ మాత్రం మనకు తెలుసు కాబట్టి దాన్నే కరెంట్ సమ్ అనుకుందాం. ఓకే, ఒక విండో సెలెక్ట్ చేసుకున్నాం, ఆ విండోలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 4 అంటే స్టార్టింగ్ విండోలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసుకున్నాం. మ్యాక్సిమం ఇప్పుడు దాకా తెలిసింది అదే కాబట్టి మిగతా తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు, తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇంకా. సో ప్రస్తుతానికి మనకి విండోలో ఉన్న వాల్యూస్ ఏంటి, 1 12 -5 -6 ఉన్నాయి. సో వీటిని సమ్ చేసుకుని మ్యాక్సిమంలో పెట్టుకున్నాం. ఇప్పుడు దాకా తెలిసింది మనకి ఇదే, తర్వాత ఏమొస్తుందో తెలియదు. మనం తర్వాత వచ్చి ఏంటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫర్ లూప్ లోపల. సో ఇప్పుడు ఏం చేస్తాను, లోపల నేను ఒక ఫర్ లూప్ రాస్తా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ కే నుంచి లెన్ ఆఫ్ నమ్స్. ఇక్కడ కే అంటే అంత 4. సో 4 అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అదేంటి బ్రో నువ్వు విండో ఇది కదా చేయాలి, నువ్వు 50 దగ్గర స్టార్ట్ అయితే విండో ఎలాగ వస్తుంది నీకు అని మీరు అనొచ్చు. చెప్తా. లోపల లూప్లో మనం ఏం చేయాలన్నాను, పోయిన ఎలిమెంట్ని అంటే విండో నుంచి వెళ్ళిపోయేదాన్ని మైనస్ చేయాలి, వచ్చేదాన్ని ప్లస్ చేయాలి కదా. సో దానికి ఇప్పుడు లోపల రాస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఎందుకు ఎలా రాశాను అన్నది. ఇప్పుడు కే ఎక్కడ ఉంది, కే అంటే 4 కదా. సో 4 అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కరెంట్ సమ్ ఈక్వల్ టు మనం ఏం యాడ్ చేయాలి, కరెంట్ సమ్ నుంచి ఫస్ట్ మైనస్ చేయాలి. ఏం మైనస్ చేయాలి, ఈ 1 మైనస్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ విండో ఈ 4 ఎలిమెంట్స్, సెకండ్ విండో ఈ 4 ఎలిమెంట్స్. సెకండ్ విండోకి వచ్చేసరికి ఏం చేయాలి, 1 రిమూవ్ చేయాలి, 15 యాడ్ చేయాలి కదా. ఇదిగో చూడే, కరెంట్ సమ్ ఈక్వల్ టు కరెంట్ సమ్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ మైనస్ కే. అర్థమైందా? ఇప్పుడు ఐ ఎక్కడ ఉంది, 4th పొజిషన్లో ఉంది, అంతే కదా. కే ఇప్పుడు కే ఎంత ఇచ్చాను, కే అంటే ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. సో ఐ కూడా 4 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో 4 - 4 అన్న ఏమొచ్చింది ఆన్సరు, 0 వస్తుంది. మనం రిమూవ్ చేసిన ఎలిమెంట్ ఏంటి, 0th ఎలిమెంటే కదా. ఇక్కడ ఏముంది, 1 ఉంది. సో ఇది రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత దీనికి మనం ఏం యాడ్ చేయాలి, ప్లస్ ఇప్పుడు నమ్స్ ఆఫ్ ఐ. ఐ ఎక్కడ ఉంది, ఈ ఐ ఎక్కడ ఉంది, 4th పొజిషన్లో ఉంది. 4th పొజిషన్లో మనకి ఏముంది, 50. ఏం చేశాను ఇక్కడ, సింపుల్గా ఈ ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేశాను అండ్ కొత్తగా వచ్చిందని యాడ్ చేశాను. అర్థమైందా? ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలి, సింపుల్గా మనం కంపేర్ చేసుకోవాలి. మ్యాక్స్ సమ్కి కరెంట్ సమ్కి కంపేర్ చేసుకొని ఎక్కువ ఉందంటే కరెంట్ సమ్, దాన్ని మ్యాక్స్ సమ్లోకి అప్డేట్ చేసుకోవాలి. సింపుల్. ఇఫ్ కరెంట్ సమ్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాక్స్ సమ్, మ్యాక్స్ సమ్ ఈక్వల్ టు కరెంట్ సమ్ అనమాట. సో ఇక్కడ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకసారి మళ్ళీ కామెంట్ చేస్తాను, లేదంటే ఇదిగో ఇక్కడ కే ఈక్వల్ టు 4 దగ్గర స్టార్ట్ అయింది. సో కరెంట్ సమ్ ఎంత ఉంది, ఈ ఫస్ట్ ఈ 4 ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసుకుని ఇందులో పెట్టుకున్నాం. ఓకే, ఇందులోంచి ఏ మైనస్ చేస్తున్నాను, నమ్స్ ఆఫ్ ఐ మైనస్ కే అన్నాను. ఐ అక్కడ ఉంది, 4 దగ్గర ఉంది. 4 మైనస్ కే అంటే అంతా 4. సో 4 ఇక్కడ 0 అయిపోతుంది కాబట్టి ఇంకో ఈ ఎలిమెంట్ మైనస్ అయిపోతుంది. తర్వాత ఏం చేస్తున్నాను, నమ్స్ ఆఫ్ ఐని యాడ్ చేస్తున్నాను. నమ్స్ ఆఫ్ ఐ అంటే అంత ఇప్పుడు ఐ అంటే ఇక్కడ 4 కదా. సో నమ్స్ ఆఫ్ ఐ అంటే ఏముంది, ఇక్కడ 4th పొజిషన్లో 5 ఉంది. ఇంకో ఇది 0th పొజిషన్, ఇది 1 పొజిషన్, ఇది 2 పొజిషన్, ఇది 3 పొజిషన్, ఇది 4th పొజిషన్. 15 యాడ్ చేసుకుంటాం, చెక్ చేసుకుంటాం, అప్డేట్ చేసుకుంటాం. నెక్స్ట్ అడ్రస్లో ఇక్కడ మనకి కే ఏమవుతుంది, 5 అవుతుంది. 5 అయిందా, 5 అయిన తర్వాత 5 మైనస్ కే అంటున్నాం, 4. నెక్స్ట్ అడ్రస్లో మనకి ఏం ఎగిరిపోతుంది, ఇది ఎగిరిపోతుంది. అంతే కదా. మరి నెక్స్ట్ అడ్రస్లో ఈ 4 సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు దాకా విండో ఏమో ఇలా ఉంది. సో ఇందులో నుంచి మనం 12 కొట్టేసేయాలి. సో సింపుల్గా ఏం చేస్తావు, 5 - 4 అంటే 1 వచ్చింది. ఇంకో 1 పొజిషన్లో 12 ఉంది, మైనస్ చేస్తున్నాం. మైనస్ చేసిన తర్వాత ఏంటి, నెక్స్ట్ నమ్స్ ఆఫ్ ఐని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు 5 కదా ఇక్కడ ఉంది ఐ. సో 5th పొజిషన్లో ఉంది, 3 ఉంది. సో 3ని యాడ్ చేస్తున్నాం.
విండో పక్కకు మోయిందా లేదా, అర్థమైంది కదా. తర్వాత ఏం చేస్తావు, సింపుల్గా దీన్ని చెక్ చేసుకుని అప్డేట్ చేసుకుంటాం మ్యాక్సిమంలోకి. ఇప్పుడు దాకా మనకి ఏ విండోకి ఎక్కువ యావరేజ్ అంటే ఎక్కువ సమ్ వచ్చిందో దాన్ని ఇక్కడ పెట్టుకున్నాం. సో ఇప్పుడు నువ్వు రిటర్న్ ఏం చేయాలి, యావరేజ్ కదా రిటర్న్ చేయాలి. సో ఈ కామెంట్స్ అయితే రిమూవ్ చేస్తున్నాను. చాలా సింపుల్ లూప్ ఇది, అర్థమైంది అనుకుంటున్నా. సో ఇదిగో రిటర్న్ మ్యాక్స్ సమ్ డివైడెడ్ బై కే అనమాట. ఇలా మనం రన్ చేయాలి అంతే. ఒకసారి రన్ చేస్తున్నాను దీన్ని. ఇక్కడ మనకి మళ్ళీ రాంగ్ వచ్చింది. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఇంకా ఇదే ప్రాబ్లం వస్తుంది అనమాట. ఎప్పుడు అంతే, ఈ ఫ్లోటింగ్ క్వశ్చన్స్కి ఎప్పుడు కూడా మీరు ఫ్లోటింగ్ వాల్యూస్ తీసుకోవాలి. నేను ఏం చేస్తానంటే నేను దీన్ని ఇదర్ ఫస్ట్ మీరు అంటే కేనన్నా 1.0తో మల్టిప్లై చేయండి, లేదంటే ఏదో ఈ డివైడెడ్ బై ఉంది కదా, సో ఇంకో ఇక్కడ ఇది చేస్తున్నావా, సో దీన్ని కానీ ఇంటూ 1.0 చేస్తే సరిపోతుంది. సో నేను ఏం చేస్తానంటే సింపుల్గా కేని నేను 1.0తో మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక ఫ్లోటింగ్ వాల్యూ ఉంటుంది ఖచ్చితంగా, అవుట్పుట్ కూడా ఫ్లోటింగ్ వాల్యూ వస్తుంది అనమాట. సో ఒకసారి చెక్ చేద్దాం. మ్యాక్సిమం సాల్వ్ అయిపోద్ది. ఇంకో చెప్పనా, సో ఇంటిజర్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి మనం ఫ్లోటింగ్ వాల్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా రాయడం కానీ లేదంటే తీసుకున్నప్పుడే ఫ్లోటింగ్ వాల్యూ తీసుకోవడం బెస్ట్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేద్దాం. ఇది ఓ ఎన్లో అయిపోతుంది అండ్ స్పేస్ కూడా మనకి O(1) అనమాట. ఇందాకలాగే రెండింటికి కూడా O(1) ఇందాక టైం కాంప్లెక్సిటీ టైం O(n)(k), దీనికి వచ్చేసి O(n) అనమాట టైం కాంప్లెక్సిటీ. ఓకేనా. సో చాలా ఈజీ క్వశ్చన్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి మళ్ళీ వీడియో రెఫర్ చేయండి. చాలా ఈజీ అప్రోచ్ ఇది. అండ్ అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళి నచ్చుకోండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్కి. మళ్ళీ రేపటి ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.